తొందర రండమ్మా, అవతల మా వాళ్ళు వెయిటింగ్. అయ్యో లోపలికి వెళ్ళకుండానే కాల్ జరిగింది ఏమిటి? ఉమామా రా. ओ दरवाजा कहाँ है? अंदर में कितने पैसेंजर हैं? पांच मेरे వచ్చా వెరైటీగా తెచ్చా. అసలు కన్యకామణులు ఎక్కడ రా లుచ్చా? డాక్టర్ గారి కోసం అదిగో నరసమ్మ. ఇక్కడ కూడా నర్సేనా? ఏసీపీ గారి కోసం అదిగో లేడీ కానిస్టేబుల్ వచ్చా. మరి నాకు ఇద్దరు దేఖో, కిందికి పైకి పైకి కిందికి నీచే ఊపర్ ఊపర్ నీచే దేఖో. జానమ్మ. మరి నీ పేరు? నీ అమ్మ. అదేం పేరు? పుట్టిన పిల్ల పుట్లోనే చచ్చిపోతున్నారని మా అమ్మ పేరు పెట్టింది. నా అసలు పేరు రుమాల్ రోటీ కోటి నాంపల్లి బస్ స్టాండ్ రజియా జిజియా బేగం. క్యారే బేటా మేరా నామ్ పసంద్ రహీ బోలే టుకుడే. ఇంత గట్టి కొట్టేవేంటి? దుబాయ్ షేక్స్ ఆయిల్ పంపుల దగ్గర పనిచేసి హ్యాండ్ స్ట్రాంగ్ అయిపోయింది అక్కాయికి. ఏమిటా బోరోదుడు? ట్రాఫిక్ లో పనిచేసి ఊదడం అలవాటు అయిపోయింది. నాకు బోరోదుడే కావాలి. డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కే బాబు. పోనీలే, నా హైట్ కి వెయిట్ కి సరిపోయే ఈ దుబాయ్ పంపు నాకు కావాలి. మా వాడిని కొట్టావు, నన్ను తంతావేంటి? రెండు కాళ్ళతో ఎగిరెగిరి తన్నగలను. అమ్మో ఏమిటి మోడు సరసం? వీళ్ళతో మనకెందుకు కానీ మనం వెళ్దాం పద. ఉండండి లేసులు కట్టుకొని వస్తా. పిచ్చెక్కించేస్తుందిరా బాబు. ఈ లేడీ కానిస్టేబుల్ మంచి డాన్సర్ అనుకుంటా. అయితే పట్టు పడతా. అడుక్కునేదానివి ఏదో అర్జెంట్ పనున్నట్టు తలుపు దబదబా కొట్టి పిలవాలా? చేయగలదా? ఇంట్లో నువ్వు ఉన్నావేంట్రా? రా. ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటావా? ఎంత ధైర్యం నీకు? తప్పుకో. ఇదేంటిది? ఇంట్లోకి వెళ్తండి. ఏంటి ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? బిచ్చగాళ్ళు సత్తా అనుకున్నావా? బయటికి పొమ్మంటే మాధురి దీక్షిత్ లెవెల్లో ఆ పోజంటే మర్యాదగా బయటకు వెళ్తావా? మెడబట్ట గంటేమంటావా? ఊకే సెవి కోసిన మేకల ఎందుకు అలా ఆడతావు? వెంటనే బజార్ వెళ్ళి ఓ మంచి కొర్ర మీద తీసుకొచ్చి పులుసెట్టు కడుపు నిండా తిని బాగా రెస్ట్ తీసుకుంటానే. నేను నీ కంటికి మిలిటరీ వాటిలో వంటోళ్ళ కనపడుతున్నానంటే నన్ను తోసుకుని నా ఇంట్లోకి వచ్చి నా మంచం ఎక్కి పైగా కొర్రమైన పులుసెట్టు అని నాకే ఆర్డర్ వేస్తున్నావంటే ఇది మామూలు పొగరు కాదే, హై రేంజ్ పొగరు. అవునుబే, ఒక్కింటి కూడు తినేవాడివి నీకెంత పొగరుంటే 10 ఇళ్ళ కూడు తినేదాన్ని నాకెంత పొగరుండాలే? శబాష్. అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. చెక్కండి చంపేస్తా నిన్ను. నిన్ను మామూలుగా కదే. అయ్య బాబాయ్ నిన్ను ఇదిగో ఈ పెద్ద పిట్టితో తొందరపడకు. అక్కినే లెవెల్లో పోజేంట్రా? ఈ మేడమును ఏమీ అనొద్దు. మేడమ్మా? అవును మై సన్, చిన్న మేడం. ఐ మీన్ నీకు పిన్ని వరస. ఇది నాకు పిన్ని వరస? ఎస్. ఒరే తుచ్చుడా, ఆఖరికి అడుక్కునేదాన్ని కూడా వదలలేదురా నువ్వు. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా రే. మీకో థీమ్ మ్యూజిక్, దానికో స్మోక్ ఎఫెక్ట్. నువ్వు అడి తిరగరా. సరే ఎక్స్క్యూజ్ మీ బెగ్గర్ మేడం. ఎస్. నాకు చిన్న డౌట్. అడుక్కోనా? ఈ సముద్రపు తాబేలుగా అండి మీరు ఎలా ఉంచుకున్నారో చెప్పగలరా? ఈ బ్లాక్ ఫిల్ నేను పర్మనెంట్ గా ఉంచుకోలేదు. మరి ఏదో ఎండాకాలం ఇటు వచ్చినప్పుడు సరదాగా ఓ రోజు గడిపేసి వెళ్తుంటా. ఓహో సమ్మర్ స్పెషల్ అన్నమాట. అమ్మా సమ్మర్ లో ఇటు వచ్చేయడానికి వీడేమన్నా ఊటియా కొడైకెనాలా? అది కాదు మై సన్. నోరు పోయి నువ్వు మధ్య దూరం అంటే పొడుస్తా. బాబు తండ్రి నా తిట్టకూడదు బాబు, తల్లి లాంటిదాన్ని చెబుతున్నా. ఏంటి నువ్వు నాకు తల్లి లాంటిదానివా? నేను నీకు కొడుకునే. ఛీ, నువ్వు నా కొడుకు ఏంటి? నా కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు. విన్నావురా ఊర పంది నా తండ్రి? అడుక్కునే దాని కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు రా. తాతలిచ్చి రాస్తంతా ఇట్లాంటి వాటికి తగలేసి నన్ను వీధి బడిలో చదివిస్తావురా నువ్వు? నువ్వు అయిపోయావురా. నువ్వు అండా బుజ్జి ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండబుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండబుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవే? మా అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో, నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు
డైరింగ్ ఆయన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కళ్ళజోడు పెట్టుకొని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా, జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తేలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చొల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తురు ఉందా? కడుపుకు అన్నం తిన్నావా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే, బిపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. యా అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేస్తే ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్ మ్యాన్. Uh-huh. మనకి జబ్బు వస్తే హోమియోపతి అలోపతి వేసుకుంటాం. నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. ఇంద్ర సినిమాలో దాయిదేదమ్మా వేసి చూపించరా? షేడ్ అంత చిన్న మూమెంట్ కి నేను అక్కర్లేదు. నా శిష్యురాలు చాలు. స్వామి